హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ట్రేడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అవడంతో ఏదైతే సెటప్ వచ్చిందో ఈ సెటప్ కంప్లీట్ ఈ సెటప్ అనేది నాకు గ్యాప్ అప్లో వస్తే మాత్రం కంపల్సరీ 100% బయింగ్ వెళ్ళిపోయేవాడిని. సో ఇది గ్యాప్ డౌన్ రావడం, నా ట్రేడింగ్ సెటప్ లెవెల్కి రాకపోవడం, సో అందుకే నేను ట్రేడ్ బాగా లేట్ అయింది. సో ఎనీవే పని సెల్ సైడ్ తీసుకుందామని చూస్తే ఇది క్లోజింగ్ ప్రైస్ 58 లెవెల్లో తీసుకుందామని చూశాను, కానీ ఇక్కడ కూడా క్యాండిల్ 6 నాకు అనుకూలంగా ఫామ్ అవ్వలేదు. నా సెటప్ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆల్వేస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై సెటప్. నేను అనుకున్న జోక్ నా సెటప్ వచ్చినప్పుడు మాత్రమే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఇప్పుడు సెల్ సైడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు 24,600 రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో ఒకసారి రిట్రేస్మెంట్ తీసుకుని ఈ లెవెల్ నుంచి ఏమన్నా ఇక్కడ వస్తే మాత్రం ఐ విల్ ప్లాన్ సెల్ సైడ్. అదర్వైజ్ ఈరోజు నా ట్రేడ్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఎస్పెషల్లీ రీజన్ అదే, ఇప్పుడు కూడా నా లెవెల్స్కి వచ్చినప్పుడు మాత్రమే నేను ట్రేడ్ తీసుకుంటాను. అదర్వైజ్ ఐ విల్ వెయిట్. 12 బిలో తీసుకుంటాను. 12 దాటిందంటే ఈరోజు నో ట్రేడ్. ఓకే, ఒకవేళ నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ. టైం 12 వచ్చిందని. సో ఈరోజు నేను ట్రేడ్ తీసుకోలేదు. పర్టికులర్ రీజన్ ఆఫ్ ది ఏం లేదు. నాకు సెటప్ అంటే నా సెటప్ జోన్కి ఆ జోన్ క్యాండిల్స్ రాలేదు, ఫామ్ కాలేదు. సో అందుకే తీసుకోలేదు. ఏదైతే నేను ఇంతకుముందు మీకు చెప్పానో ఈ 611 నుంచి రిజెక్షన్ తీసుకుంటుందని, ఎవరైతే పర్టికులర్గా ఈ జోన్లో ఇక్కడున్న ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఈ బయస్ తీసుకున్నాక ఈ జోన్లో నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే ఇక్కడ నిఫ్టీలో ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్లర్స్ని వీళ్ళు స్టాప్ లాస్ వీళ్ళు ఎక్కడైతే స్టాప్ లాస్ పెట్టారో వీళ్ళు స్టాప్ లాస్ని ఇక్కడ బ్రేక్ చేసి ఇది ఇక్కడ రిజెక్షన్ కిందకు వచ్చింది. సో మన ఎక్కువ బ్యాంక్ నిఫ్టీలో నేను ట్రేడ్ చేస్తాను కాబట్టి సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీలో వీళ్ళు ఈ సెల్లర్స్ యొక్క వీళ్ళని బ్రేక్అవుట్ అవ్వగానే ఇక్కడ తీసుకుందామని వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ రెడీ పెట్టుకున్నా, కాకపోతే అది అవ్వకోకుండానే రిజెక్షన్ కిందకి వెళ్ళిపోయింది. సో అందుకనే నేను నా జోన్ ఏదైతే పర్టికులర్ జోన్ ఉంటుందో ఆ జోన్కి రానంత వరకు నేను ట్రేడ్ తీసుకోనండి. పర్టికులర్ ఇదిగోండి ఈరోజు 0 ట్రేడ్. ఓకే, ఇక్కడ ఏం ట్రేడ్ ఆపరేట్ చేయలేదు. ఓకే, రీజన్ అదే. సో మనం ఎప్పుడు కూడా మన సెటప్ కోసం వెయిట్ చేయాలి. ఆ సెటప్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. పేషెన్స్ ఈజ్ ఆల్సో వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ ఆప్షన్ ట్రేడింగ్. ఓకే, అందులో క్యాండిల్స్ మూమెంటం కూడా ఎక్కువ క్యాండిల్స్ మూమెంటం ఏం లేదు. సో అందుకనే తీసుకోలేదు. సైడ్ వేస్ మార్కెట్ ఉంటుందని చెప్పాను. ఇంకొక డౌట్ ఉండొచ్చు, అన్న నువ్వు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తూ ఉండి నిఫ్టీని ఎందుకు దీన్ని రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకుంటున్నావు అంటే, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఏవైతే 12 బ్యాంక్స్ బ్యాంక్ నిఫ్టీని ఆపరేట్ చేస్తూ ఉంటాయో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్ రోల్ ఉంటుంది. సో ఈ బ్యాంక్ నిఫ్టీది జోన్లో 12 బ్యాంక్స్ని అబ్జర్వ్ చేయలేం కాబట్టి నిఫ్టీ 50లో కూడా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన మేజర్ బ్యాంక్స్ ఇందులో ఉంటుంది. సో దీని యొక్క గైడెన్స్లో బ్యాంక్ మూమెంటం ఉంటుంది. సో అది రీజన్ అంతే. ఎందుకు నేను నిఫ్టీని అబ్జర్వ్ చేస్తుంటాను. నిఫ్టీలో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయను. బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. స్టాప్ లాస్ కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో తీసుకునేటప్పుడు మూమెంటం ట్రేడ్స్ తీసుకోండి బిగినర్స్. నేను ప్రతి ఒక్కటి కూడా బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. మీరు ఇంకొక ప్రీమియం చార్ట్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ ఫర్దర్ వీడియోస్లో ప్రీమియం చార్ట్లో కూడా ఆ మూమెంటం ఎలా క్యాప్చర్ అవుతుంది, దాంట్లో ఏముంటుంది ఏంది, ఇంతకుముందు నేను పెట్టిన త్రూ వీడియోస్లో మీకు నేను నా సెటప్ జోన్లో మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. నేను దాంట్లో వివ్యాప్ ఎక్కువ ఫాలో అవుతుంటానండి గ్రాఫ్లో, అది కూడా చూపిస్తాను పాయింట్ లెర్నింగ్లో. మీ సాటర్డే సండే ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది. బిగినర్స్గా ప్రీమియం చార్ట్ని మీరు ఆ 2 చార్ట్స్ బ్యాంక్ నిఫ్టీ ప్రీమియం చార్ట్స్ అబ్జర్వేషన్లో పెట్టుకుంటే ఇందులో వివ్యాప్ ఈ పింక్ కలర్లో కనిపించేది వివ్యాప్, బ్లూ కలర్లో కనిపించేది ఇక్కడ ఉంది కదా ఆ వాల్యూమ్ 9 అండి. ఓకే, మీరు ప్రీమియమ్స్ ఎప్పుడూ కూడా మీరు ఆ టైం జోన్స్ని బట్టి చూడాలి. సెల్లర్స్ బయర్స్ ఎట్లా క్యాప్చర్ అవుతున్నారు ఏంది అనేది మీకు ఆ ప్రీమియం బట్టి తెలుస్తుంది. నేను ఇక్కడ వెయిట్ చేసిన ప్రతి జోన్లో కూడా ఇవైతే వియాప్ దగ్గర నుంచే వాల్యూమ్ వెయిటేజ్ తీసుకుంటుందండి. అంటే ఫస్ట్ మీకు జోన్ డిసైడ్ అవ్వాలి. ఏదైతే మీరు జోన్ అనుకుంటున్నారో ఇది డౌన్ సైడా అప్ ట్రెండా డౌన్ ట్రెండా. సో నేను గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మీకు ఫస్ట్ చెప్పినట్టుగా. గ్యాప్ డౌన్లో నేను సెల్ సైడ్ ఫిక్స్ అయిపోయా. సో సెల్ సైడ్ కోసం ఎంట్రీ వెయిట్ చేశాను. సో ఒకవేళ కనుక ఈ ఏదైతే మన క్లోజింగ్ ప్రైస్ ఉందో క్లోజింగ్ ప్రైస్ కనుక బ్రేక్అవుట్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్ళే ట్రెండ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కానీ మనకి డేటా ఫార్మేషన్లో అది ఎక్కడా లేదు. సో డేటా ఫార్మేషన్ ఏంటన్నా ఇది మళ్ళీ ఇంకో క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. అది మీకు ఆప్షన్ చైన్లో డేటా ఫార్మేషన్ ఉంటుంది. సో ఆప్షన్ చైన్ అనేది ఫర్దర్ వీడియోస్లో ఉంటుంది, అది అడ్వాన్స్ లెవెల్. అదే దాని గురించి కూడా నేను చూపిస్తాను. ఓకేనండి, ఇదిగోండి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది మొత్తం డౌన్ సైడ్, గ్యాప్ అప్ ఓపెన్ అయింది డౌన్ సైడ్.
ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, స్లో మూమెంటం వెళ్ళింది. సో ఇది ఒక జోన్. ఏవైతే ఈ జోన్స్ ఉంటాయో ఈ జోన్ని మీరు అబ్జర్వేషన్ చేయాలి. డేటాని మీ దగ్గర ఉండాలి. బుక్లోనే రాసుకోండి, అదర్వైజ్ మీ ఇష్టం సిస్టంలో ఎక్సెల్లోనే ఫాలో అవ్వండి. సెల్లర్స్ దగ్గర ఉంటుంది. బయర్స్ అనేవాళ్ళు లో మనీతో వస్తుంది కదా అని చెప్పి బయింగ్ సైడ్ ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ మూమెంటం తీసుకుంటే క్యాపిటల్ జీరో అయిపోతుంది. నేను ఎస్పెషల్లీ పర్టికులర్ ఆప్షన్ ట్రేడింగ్ గురించి చెప్తున్నాను. స్టాక్స్ అంటారా, నో ప్రాబ్లం, దాన్ని యావరేజింగ్ చేయొచ్చు. కానీ ఆప్షన్ ట్రేడింగ్లో మాత్రం మీరు ఎప్పుడు కూడా యావరేజింగ్ చేయకూడదు. దీనికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఆ ఎక్స్పైరీకి దాన్ని మీకు ప్రీమియం ఎంత వెళ్ళినా మీకు జీరో అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ప్రీమియంలో మీరు ఇది పెట్టుకొని ప్రాక్టీస్లో మాత్రం మీరు బాగా యూజ్ అవుతుంది. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఈజ్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ మీరు ఆప్షన్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వచ్చు. మినిమం లో క్యాపిటల్తో మీరు బాగా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. ఓకే, నేను ఈరోజు సెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ట్రేడ్ తీసుకోలేదు, రీజన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సెటప్ రానంత వరకు నేను ఎక్కడ తీసుకోను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పినప్పుడు కూడా మీకు అర్థమై ఉంటుంది. ఈ జోన్, ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ ఇది దాటుతుంది. నేను చెప్పిన తర్వాత చూడండి, ఇక్కడ నుంచి వీళ్ళని తినేసింది, ఇక్కడ నుంచి ఇది రిజెక్షన్ తీసుకుంది. కానీ ఈ రిజెక్షన్ వరకు వచ్చి ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రిజెక్షన్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఖచ్చితంగా వీళ్ళని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం నేను ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకునేవాడిని. మీరు టైం కూడా చూడండి, 11:29. మీరు ప్రీమియం చార్ట్లో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. 11:29 టైం, 11:29. ఎస్, కానీ ఇక్కడ చూసారండి, ఇది ఈ పర్టికులర్ జోన్ 11:29 జోన్. వివ్యాప్, వాల్యూమ్ వెయిటేజ్డ్ వ్యాప్. మీకు డైరెక్షన్ కరెక్ట్గా ఉంది కాబట్టి మీకు ఇక్కడ ప్రీమియం చార్ట్లో వాల్యూమ్ వెయిటేజ్డ్ వ్యాప్ కరెక్ట్గా మూమెంటం చూపిస్తుంది. ఈ ప్లేస్ నేను ఎంట్రీ అవ్వాలి, కన్ఫర్మేషన్ లేదు. స్మాల్ క్యాండిల్స్ రావడం వల్ల ఆ రిస్క్ తీసుకోలేదు, అంతే, ఏం లేదు. ఓకే, ఐ హోప్ మీకు ఒక లెర్నింగ్ పాయింట్ దొరికిందని అనుకుంటున్నాను. ఓకే, సీ యూ ఆన్ మండే. బాయ్, హ్యాపీ వీకెండ్.